ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వ ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నారా చంద్రబాబు నాయుడుతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రబాబు నాయుడు అని నేను అని అనగానే సభా ప్రాంగణం హోరెత్తిపోయింది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణ స్వీకారానికి ముందు పోలీస్ యంత్రాంగమంతా జనగణమన గీతాన్ని ఆలపించారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ, నాగబాబు, సాయిధరం తేజ్, నందమూరి ఫ్యామిలీ, సూపర్ స్టార్ రజనీకాంత్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, జస్టిస్ ఎన్వి రమణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ అభిమానులు భారీగా ప్రమాణ స్వీకారంకు హాజరవడంతో పవన్ కళ్యాణ్ అను నేను అని పవన్ చెప్పడం మొదలుపెట్టగానే అభిమానులు, కార్యకర్తలు అరుపులు, విజిల్స్తో సందడి చేశారు. కొనిదాల పవన్ కళ్యాణ్ గారు నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
బాహుబలి సినిమాలో ప్రభాస్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పటి సీన్ గుర్తొచ్చింది అంటూ కామెంట్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ స్టార్డమ్ గురించి ఏపీలో అందరికీ తెలిసిందే. పవన్ ప్రమాణ స్వీకారానికి సభ ప్రాంగణంలో వచ్చిన రెస్పాన్స్ చూసి అక్కడికి వచ్చిన వేరే రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం తన అన్న మెగాస్టార్ చిరంజీవి కాళ్లకు మొక్కి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం నారా లోకేష్ సహా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, అనిత వంగలపూడి, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, మహ్మద్ ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం మరోసారి పోలీసు యంత్రాంగం జాతీయ గీతం మ్యూజిక్ ప్లే చేయగా ప్రధాని నరేంద్ర మోదీ, వెంకయ్య నాయుడు తమలో తాము జాతీయ గీతాన్ని ఆలపించారు.